హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీకు వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మీరు చేసే లైక్ అలాగే సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా అవసరం. సో ప్లీజ్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో ఏంటి అంటే, ఇవాళ మీకు అన్నీ కూడా ప్రీమిక్స్ పౌడర్స్ అయితే చేసి చూపిస్తానండి. ప్రీమిక్స్ అంటే దోశ ప్రీమిక్స్, అలాగే పెసరట్టు ప్రీమిక్స్, రాగి దోశ, తర్వాత జొన్న దోశ, ఇంకా ఇడ్లీ బ్యాటర్స్, ఇవన్నీ కూడా మీకు ప్రీమిక్స్ అంటే ముందుగా మనం ఎలా చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంటాయో చెప్తాను. బయట మనం ప్రీమిక్స్ పౌడర్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, బయట వేరే ఊర్లో ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు. సో ఇంట్లో పేరెంట్స్ కనుక ఇవి చేసి కనుక పంపించేస్తే ఎంచక్కా వాళ్ళు దోశలన్నీ వేసుకొని తినేస్తారు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనం దోశ పిండి, ఇడ్లీ పిండి నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం. ఇది కనుక ఉంది అంటే ఒక 2-3 అవర్స్లో మీరు ఎంచక్కా దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇవి ఎలా చేస్తున్నానో చూపిస్తాను, కొలతలతో చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 3/4 kg మినపప్పు తీసుకున్నాను. మీరు మినుములైనా తీసుకోవచ్చు, మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఒకటికి 2-3 సార్లు మంచిగా కడిగి నీళ్ళని వడపోసేయాలండి. నానబెట్టకూడదు, వెంటనే కడిగిన వెంటనే జాలి గిన్నెలో వేసి వడకట్టేయాలన్నమాట. అలాగే పెసరట్టు కోసం 1/2 kg పెసళ్ళు, అందులో ఒక 5 స్పూన్స్ వరకు నేనైతే బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యమే. ఇది కూడా ఒక 2-3 సార్లు బాగా కడిగి వెంటనే వడకట్టేయాలి. నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు, ఎందుకంటే ఇవి మనం నిల్వ చేసుకునేవి కాబట్టి పురుగు పడతాయి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ జిప్లాక్ బ్యాగ్స్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎంచక్క బయట ఉద్యోగాలు చేస్తున్న పిల్లలకి ఇవి హ్యాపీగా పంపించండి. అప్పుడు వాళ్ళు ఎంచక్క వీటితో దోశలు వేసుకొని తినేస్తారు. సో వాళ్ళకి దోశ పిండి అవన్నీ రుబ్బుకునేంత టైం ఉండదు కదా. సో ఇవి కనుక పంపిస్తే హ్యాపీగా వాళ్ళు చేసుకుంటారనమాట. ఇంకా ఇది వచ్చేసి పెసరట్టు కోసం అండి. పెసరట్టులో ఇందాక పెసళ్ళు అలాగే బియ్యం కడిగి వడపోసేసాం కదా. మామూలుగా పెసరట్లో మనం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని దోశ పోసుకుంటాం కదా. సో దాంట్లోకి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1/2 kg తీసుకున్నాను కదా పెసళ్ళు, దానికి సరిపడా ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే జీలకర్ర, వీటన్నిటిని కూడా మంచిగా ఇలా చాప్ చేసేసుకున్నాను. జీలకర్ర డైరెక్ట్గా వేసేసాను అనమాట. సో జీలకర్ర అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని మీరు కావాలి అనుకుంటే నాన్ స్టిక్ కడాయిలో డ్రై రోస్ట్ అయితే చేయొచ్చు. అంత శ్రమ ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మనం వీటిని ఎండలో ఎండబెట్టుకుంటాం కదా. ఇదిగోండి పెసరపప్పుని మనం మంచిగా, అంటే పెసరపప్పు బియ్యం 2 కలిపేసాం కదండి పెసరట్టుకి, దాన్ని మంచిగా ఎండలో ఇలాగ ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేటప్పుడే ఇందాక మనం చాప్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, అది కూడా ఏంటంటే మనం చాప్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఎండిపోతాయి అన్నమాట. సో దాంట్లోనే ఇలా పైన జల్లేసేయండి. అప్పుడు ఎంచక్క ఎండలో ఆ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా త్వరగా ఎండిపోతాయి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే మినప్పప్పు కూడా ఇలాగా, అంటే నా దగ్గర ఒక్క క్లాతే ఉంది. సో ఒక దాంట్లో 2 వేస్తే కలిసిపోతాయి కదా, అందుకే ఇట్లా సపరేట్ క్లాతుల్లో అయితే వేసేసి ఆ క్లాత్ మీద పెట్టేశాను. దానికి పైన జిప్ ఉంటుంది, ఆ జిప్ కనుక వేసేస్తే పక్షులు అవన్నీ కూడా, పప్పులు అవన్నీ ఎత్తుకెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలా జిప్ వేసేస్తే ఏంటి అంటే అంటే కాకులు కానీ పక్షులు కానీ అవన్నీ తీసుకెళ్లకుండా ఉంటాయి. సో ఇదిగోండి ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న అల్లం అవన్నీ కూడా నేను పెసరపప్పులో కలిపేశాను. ఎండకి అవి బాగా ఎండిపోతాయండి. అసలు ఎండ ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. ఒక 5 అవర్స్లో నాకు బాగా ఎండిపోయాయి అనమాట. ఇదిగోండి చూసారా, మినపప్పు, బియ్యము, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ అందులోనే వేసేసి ఎండబెట్టేశాను. సో ఇప్పుడు దీన్ని మిల్లుకు పట్టించేసుకుంటే మనకి పెసరట్టు పిండి రెడీ అండి. అలాగే ఇక్కడ మినపప్పు చూసారు కదా, మినపప్పు కూడా బాగా ఎండిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ మనకి పచ్చిగా ఉంది అనిపిస్తే ఒక 10 నిమిషాల పాటు ఇలా కడాయిలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోమంటే మనం సున్నుండలకి బాగా ఎర్రగా వేపుతాం కదా, అలా వేపకూడదు. జస్ట్ తడి ఏమైనా ఉంటే పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంటే పప్పు పచ్చిగానే ఉండాలి, కాకపోతే తడి లేకుండా కొంచెం ఇట్లా వేడి చేస్తాం అనమాట, అంతే. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా కొంచెం తడి ఏదైనా ఉంటే ఇలా పోయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మినప్పప్పుని సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. అలాగే పెసరట్టు కోసం పెసరట్టు పిండిని కూడా ఇలా
పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే మిల్లుకి పట్టించేసాను. మీరు కావాలి అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మిక్సీలో చేస్తే కొంచెం రవ్వగా ఉంటుంది, మళ్ళీ మనం జల్లించుకోవాలి. సో ఆ పనంతా లేకుండా మిల్లుకి పంపించేసాం అనుకోండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి ఇచ్చేస్తారు. మనకి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే సో పెసరట్టు పిండి పౌడర్ అయితే అయిపోయిందండి. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇందాక నేను 3/4 కేజీ మినపప్పు తీసుకున్నాను కదా. సో 3/4 కేజీలో 1/2 కేజీ ఇదిగోండి ఇవి మురమరాలు. సో ఇవి వేసి పౌడర్ చేయించుకొని వచ్చేసాను అనమాట. కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో మినపప్పుతో పాటు ఈ మురమరాలు కూడా వేసేసాను. ఎందుకంటే మనం దోశల్లో మినపప్పు పిండిని మిక్స్ చేస్తాం కదా. సో అప్పుడు ఏంటి అంటే దోశలు మనకి ఎర్రగా రావాలి అంటే అటుకులు కానీ ఇలా మురమరాలు కానీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అటుకులు లేవు, మురమరాలు ఉన్నాయి. అందుకే 3/4 కేజీకి 1/4 కేజీ మురమరాలు అయితే వేసి పౌడర్ అయితే పట్టించుకున్నానండి. అయితే ఇక్కడ నేను మీకు జొన్న దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో ఇలా జొన్న పిండి లేదు అనుకోండి, డైరెక్ట్గా జొన్నలే కొనేసుకొని జొన్నల్లో మినప్పప్పు వేసేసి కడిగేసి ఇందాక పెసరట్టుకి ఎలా అయితే ఎండబెట్టేసుకున్నామో, అంటే ఇందాక పెసళ్ళు బియ్యం కలిపి కడిగి ఎండబెట్టేసుకున్నాం కదా, అలాగే జొన్నల్ని కూడా అన్నమాట. అంటే కేజీ జొన్నలకి 1/4 కేజీ మినప్పప్పు వేసేసి మంచిగా కడిగేసి ఎండలో బాగా ఎండపెట్టి డైరెక్ట్గా మిల్లుకి పంపించేశారనుకోండి, మీకు జొన్న దోశ ప్రీమిక్స్ రెడీ అయిపోద్ది. అలాగే రాగులు అనుకోండి, కేజీ రాగులకి 1/4 కేజీ మినప్పప్పు కలిపి కడిగేసి మంచిగా ఎండపెట్టేసి మిల్లుకి పట్టించేసుకుంటే మీకు రాగి దోశ ప్రీమిక్స్ రెడీ అనమాట. అలాగే మీకు మామూలు దోశలు అంటే మామూలు రేషన్ బియ్యంతో వేసుకునే దోశలు ఉంటాయి కదా, సో అవి కూడా అంతే అనమాట. బియ్యము అలా కేజీ బియ్యము 1/4 కేజీ మినప్పప్పు కలిపేసి కడిగి ఎండబెట్టేసుకుంటే మనకి మామూలు దోశ ప్రీమిక్స్ రెడీ అయిపోద్ది. అయితే ఈ దోశలు అన్నీ మనకి ఎర్రగా రావాలి అంటే అటుకులు కానీ మురమరాలు కానీ ఒక గుప్పెడు వేయండి. సో అలా కావాలి అనుకుంటే అలా చేయొచ్చు. కానీ నేనేంటి అంటే ఇంకా డైరెక్ట్గా నా దగ్గర జొన్నపిండి రాగిపిండి ఉంది కాబట్టి ఇలాగ పిండిలో మినప్పిండి కలిపి ప్రీమిక్స్ పౌడర్ అయితే చేసుకుంటున్నానండి. ఇది 1/2 కేజీ అంటే 2 కప్పులు జొన్నపిండి అనుకోండి, దాంట్లో 3/4 కప్పు వరకు మినపప్పు అయితే వేసుకుంటున్నా. ఒకవేళ మీరు కేజీల్లో అయితే కేజీ జొన్నలకి 1/4 కేజీ మినపప్పు సరిపోతుంది. అంటే 4 కప్పులు జొన్నలకి 1 కప్పు మినపప్పు సరిపోతుంది. కానీ ఇక్కడ మనం జొన్న పిండి తీసుకుంటున్నాం కదా, సో జొన్న పిండి 2 కప్పులు తీసుకున్నాను. ఇక్కడ 3/4 కప్పు మినపప్పు పిండి అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే పిండి అనుకోండి కొంచెం హాలోగా ఉంటుంది కాబట్టి 3/4 కప్పు అయితే వేయాలి. అదే ఒకవేళ మీరు డైరెక్ట్గా మినపప్పే జొన్నల్లో వేసుకొని పట్టించుకుంటారు అంటే మాత్రం కేజీకి 1/4 కేజీ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మినపప్పు కనుక ఎక్కువ వేసుకుంటే మళ్ళీ దోశలు అనేవి ఇలాగా అంటుకుపోయినట్లుగా వస్తాయి అన్నమాట. కాబట్టి 4కి 1 మినపప్పు అయితే వేసుకోండి, కరెక్ట్ కొలుతుంది. లేదు ఇలాగా మీరు ఒకవేళ పిండిలో మిక్స్ చేసుకుంటున్నారు అంటే 2 కప్పులకి 3/4 కప్పు మినపపిండి మంచిగా కడిగి ఎండబెట్టేసిన మినపపిండిని 3/4 కప్పు అయితే వేసుకోండి. సేమ్ కొలత అన్నిటికీ. ఇక్కడ నేను రాగిపిండి, జొన్న పిండి అలాగే నార్మల్ బియ్యం పిండితోటి చేసి చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు దీన్ని ఇడ్లీ పెట్టుకోవచ్చు, అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు. గట్టిగా కలిపి పెట్టుకుంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు, కొంచెం పలచగా చేసుకుంటే దోశల్లా వేసుకోవచ్చు. మీకు ఇడ్లీ కూడా పెట్టి చూపిస్తాను. పెసరట్టు పిండి మాత్రం చెప్తున్నానండి, నేను 1/2 కేజీ చేసుకున్నాను కానీ చాలా ఫీల్ అయ్యాను. ఎందుకు 1/2 కేజీ చేశాను, కేజీ చేసి పెట్టేసుకుంటే పనిలో పని అయిపోయేదని. ఎందుకంటే అంత బాగా వచ్చాయన్నమాట పెసరట్లు అయితే. అంటే మనకి పెసరట్టు గంట సేపు నానితే సరిపోతుందండి. ఇవైనా సరే కొంచెం ఫర్మెంట్ అవ్వడానికి ఒక 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. కానీ పెసరట్టుకైతే గంట సేపు చాలు. జస్ట్ పిండిలో వాటర్ మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా నానిపోతుంది. ఎంచక్క దోశలు వేసేసుకోవచ్చు అనమాట. సో 1 అవర్ కూడా పట్టదు నిజానికి చెప్పాలంటే. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అలా టైం పడుతుంది అంతే. చాలా దోశలు అయితే చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ అన్నీ కూడా మంచిగా ఇలా కలిపేసుకున్నానండి. జొన్న పిండి ప్రీమిక్స్, అలాగే రాగి పిండి ప్రీమిక్స్, అలాగే నార్మల్ దోశ ప్రీమిక్స్, ఇంకా పెసరట్టు. మొత్తం ఇక్కడ 4 రకాలు అయ్యాయి కదా. సో అన్నిటినీ కూడా కొంచెంగా బౌల్స్లో తీసుకున్నాను. ఎందుకంటే మీకు దోశ వేసి చూపించాలి కదా, అందుకని. మిగతావన్నీ కూడా మీరు ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్స్లో కనుక వేసి పెట్టేసుకుంటే బయట అయినా ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇవేంటి అంటే మనం ఓవెన్లో పెట్టుకునే, అంటే ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు ఈ
జిప్ లాక్ బ్యాగ్స్ అనేవి. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనమాట ఇవి. సో ఏమీ కాదు, మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. లేదు అంటే నేను చెప్పేది ఈ ప్రీమిక్స్ పౌడర్స్ కనే కాదు, మామూలుగా ఏదైనా మనం ఫుడ్ ప్యాక్ చేసుకునేటప్పుడు వేడి చేసుకోవాలి అనుకుంటే ఈ జిప్ లాక్ బ్యాగ్స్లో కనుక పెట్టేసుకుంటే ఎంచక్క డైరెక్ట్గా మనము ఆ ఫుడ్ని ఓవెన్లో పెట్టేసుకుంటే డైరెక్ట్గా వేడైపోతాయి. సో మనకి ఆ కవర్ అయితే ఏమీ కాలదనమాట అది. సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఏమో ఒకవేళ గబుక్కున పురుగు పట్టొచ్చేమో అని. పురుగు అయితే పట్టదు, ఎందుకంటే ఎండలో పెలపెలా ఎండయ్యి అవైతే. అయినా సరే ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. గాజు సీసాలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది ఫ్రిడ్జ్లో. అందుకని చెప్పి నేను ఇంక ఇలా ప్యాకెట్స్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. అన్నిటికీ కూడా ఇలా జిప్లో అంటే ఎయిర్ లాక్ చేసేసేయండి. లోపల ఎయిర్ అయితే ఉండకుండా ఇలాగ ఎయిర్ లాక్ చేసేసి ఇలాగా క్లోజ్ చేసేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, గంట నుంచి గంటన్నర టైం పడుతుంది అంతే. వీడియో తీయడానికి బహుశా టైం ఎక్కువ తీసుకొని ఉండొచ్చేమో, కానీ నాకు పట్టిన టైం అయితే మాత్రం గంట నుంచి గంటన్నర అనమాట. నాకు వీడియో తీయడానికే కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఆ తర్వాత ఇంకా ప్రీమిక్స్ అన్నీ చేసేసుకున్నాక నాకు ఇది మినప్పిండి అండి, మినపప్పుని పౌడర్ చేసుకున్నాం కదా, సో అది మిగిలింది. మీరు దీంట్లో వాటర్ మిక్స్ చేసుకొని గారెల్లా కూడా వేసుకోవచ్చు, త్వరగా నానిపోతుంది. మీరు ఎంచక్క గారెలు వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ. సో ఇడ్లీ రవ్వ డైరెక్ట్గా కడిగేసి పప్పుని కనుక మిక్స్ చేసేస్తే రేపు ఉదయానికి మీకు ఇడ్లీ మంచిగా ఫర్మెంట్ అయ్యి రవ్వ ఇడ్లీ కూడా వచ్చేస్తుంది. లేదు అది కూడా ప్రీమిక్స్ పౌడర్ చేసుకోవాలి అనుకుంటే రవ్వని మంచిగా కడాయిలో ఫ్రై చేసుకోండి. ఇడ్లీ రవ్వని మంచిగా వేయించేసిన తర్వాత చల్లారబెట్టేసిన తర్వాత ఈ మినప్పిండి ఉంది కదా, సో మినప్పిండిని మిక్స్ చేసేసేయండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు మినప్పిండి అయితే కలిపేసి దాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా పంపించవచ్చు మీ పిల్లలకి కావాలి అనుకుంటే. ఇంకా మీకు ఒకవేళ ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ తినాలి అనుకుంటే సేమ్ ప్రాసెసేనండి. కాకపోతే ఇడ్లీకి మినపప్పు పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కలపాలి. దోశకి 4కి 1 వేసుకున్నాం కదా, ఇడ్లీకి 2కి 1 వేసుకోవాలన్నమాట. అంటే 2కి 1 అంటే 2 గ్లాసుల బియ్యంకి, అంటే ఉప్పుడు బియ్యంకి ఒక గ్లాసు మినప్పిండి అయితే వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. సో ఇంక ఇవైతే మంచిగా వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే పెసరట్టు పిండి మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పెసరట్టు పిండి నానాలి కానీ ఫర్మెంట్ అవ్వకూడదు, పులవకూడదు కదా. పులిస్తే మాత్రం పెసరట్లు పాడైపోతాయి. అందుకని నేను ఏం చేశానంటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో మిగతా అవి మాత్రం బయటే ఉంచాను, ఎందుకంటే అవి మంచిగా ఫర్మెంట్ అవ్వాలి. సో అవి అలా పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే అల్లం చట్నీ, ఇది నిలవ ఉండే అల్లం చట్నీ అండి. సో ఇది మనకి బయట అయినా పెట్టుకోవచ్చు, 1 మంత్ అయినా ఏమీ పాడవదు. సో దానికోసం ఇక్కడ నేను మీకు కొలతలు చెప్తాను చూడండి. ఒక 50 గ్రాములు చింతపండు తీసుకున్నాను, ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 50 గ్రాములు అల్లం తీసుకున్నాను, ఒక 50 గ్రాములు బెల్లం తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అల్లము, బెల్లము, చింతపండు, ఎండుమిరపకాయలు అన్నీ 50 గ్రాములు తీసుకొని చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అందులో ఒక 1/2 స్పూను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత 50 గ్రాముల అల్లం వేసేసి అల్లం మంచిగా వేగాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం కొంచెం వేగిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 70% అల్లం వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి అల్లంలోనే వేసేస్తే లాస్ట్లో 2 కూడా వేగిపోతాయి అన్నమాట. ఇదిగోండి, బాగా నల్లగా అయితే వేగకూడదు, కొంచెం ఎర్రగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేయండి. అప్పుడైతే మనకు అల్లం పచ్చడి కొంచెం బాగా ఎర్రగా వస్తుంది. నల్లగా వేగాయి అనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట, అల్లం పచ్చడి కలరు చేంజ్ అవుతుంది. కాబట్టి కొంచెం కలర్ అనేది ఎర్రగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకోండి. సో ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఉంచేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇందాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో గింజలు ఇవేవీ లేకుండా ఆ చింతపండు వాటర్తో పాటు కొంచెం సేపు ఈ కడాయిలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. చెప్పాను కదా బయట నిలవ ఉండాలి అంటే మనకి ఆ చింతపండు అనేది కొంచెం వేడి చేస్తే ఆ గుజ్జులాగా వచ్చి పాడవకుండా ఉంటుంది. అందులో మనం అంటే నార్మల్ వాటర్ వేసాం కాబట్టి. సో అందులోనే బెల్లం కూడా వేసేసానండి. సో ఇప్పుడు అది ఏంటి అంటే ఇలా బాగా ఉడికిన తర్వాత చింతపండు అంటే జీలకర్ర కూడా కొంచెం వేసాం కదా, జీలకర్ర ఫ్లేవర్కి అల్లం బెల్లంకి భలే ఉందన్నమాట ఆ స్మెల్ అయితే మాత్రం. సో నాకైతే అలాగే పిల్లలు వచ్చేసారు, అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అని చెప్పి, అంత మంచిగా వచ్చిన స్మెల్. సో చిన్నప్పుడు చింతపండు లాలీపాప్లు అమ్మేవాళ్ళు కదా,
సో అలా ఉంటుందన్నమాట అది. ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాలేండి అది కూడా. సో చూస్తే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత ఇంక అదంతా మిక్సీ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసి మిక్సీ చేసుకోవడమే. ఇంక దీనికి తిరగమాత అదే పోపు ఇట్లా ఏమీ అవసరం లేదండి. ఇదిగోండి వాటర్ వేయకండి. మీరు ఒకవేళ వాటర్ వేస్తే ఫ్రిడ్జ్లో పెట్టండి, అంటే పాడైపోద్ది బయట ఉంచితే. ఇందులో ఇదేంటి అంటే మనం ఆ బెల్లం ఉడికించిన వాటర్ ఉంది కదా, సో దాంతోనే మిక్సీ చేసుకున్నాం, గట్టిగా రుబ్బి పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం కొంచెం తీసుకొని ఒక కప్లో వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. అప్పుడు అంటే మీరు తినాలి అనుకున్నప్పుడు మొత్తం దాంట్లో వాటర్ మిక్స్ చేస్తే బూజు పట్టేస్తుంది. సో అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఈ ప్రాసెస్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఉదయాన్నే ఇంకా పల్లి చట్నీ లేకపోతే దోశల్లోకి ఎలాగా, సో అందుకని ఫస్ట్ అయితే పల్లి చట్నీ చేస్తూ ఉన్నాను. పల్లీలు కొంచెం ఫ్రై చేసేసి ఒక 4 పచ్చిమిర్చి, ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. త్వరగా వేగుతాయి అని చెప్పేసి ఒక స్పూన్ కూడా కాదు, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు బాగా వేగిన తర్వాత పల్లీలు ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు పుట్నాల పప్పు. ఎక్కువ తీసుకుంటే మాత్రం పల్లీ చట్నీ టేస్ట్ అయితే మారిపోద్ది. సో ఉట్టి పుట్నాల పప్పుతో కూడా చట్నీ బాగానే ఉంటుంది, అదొక టేస్ట్ వస్తుంది. ఈ పల్లీ చట్నీ చేసేటప్పుడు మాత్రం పుట్నాల పప్పు అనేది కొంచెం తక్కువే వేసుకుంటాను నేను. ఆ తర్వాత అందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని మంచిగా చట్నీ చేసేసాను. ఆ తర్వాత ఇంకా పెసరట్టు కూడా చేస్తున్నాను కాబట్టి పెసరట్టులోకి ఉప్మా లేకపోతే ఎలాగా, అందుకని ఉప్మా. కాకపోతే క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఏం లేదండి, జస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత మినపప్పు వేసుకున్నానండి. ఇంక పచ్చిమిర్చి కూడా వేయలేదు. ఇదేంటి అంటే మనం దోశలో అంటే పెసరట్టులో వేసుకునే ఉప్మా కాబట్టి ఉల్లిపాయ ఏమీ వేయకూడదు. సో ఇలా ఉంటే సరిపోద్ది, మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అయితే ఒక కప్పుకి 5 కప్పుల వరకు నీళ్ళు అయితే తీసుకున్నాను అంతే. అది ఇట్లాగ ఎసురు వచ్చిన తర్వాత ఉప్మా గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏముందిలేండి. సో ఇదిగోండి ఇలా కొంచెం పల్చగా చేసుకున్నానండి. ఇది కూడా మీరు ప్రీమిక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు కాబట్టి మనకి నిలువ ఉంటుంది అనమాట. జస్ట్ పోపు పెట్టుకున్నాను అంతే. పోపు పెట్టుకొని రవ్వ వేసేసి కలిపి మనం బాగా వేయించుకొని అది కూడా మనం ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కప్ వేసుకొని ఒక 5 కప్పులు వాటర్ వేసేస్తే మనకి పెసరట్టు ఉప్మాలోకి బాగుంటుంది అనమాట, ఉప్మా లూజ్గా. ఆ తర్వాత ఇక్కడ చూడండి పిండిలన్నీ కూడా మంచిగా ఫర్మెంట్ అయ్యాయి. రాగి పిండి బ్యాటరు, అలాగే జొన్న పిండి, అలాగే మామూలు దోశ బ్యాటర్, ఇవన్నీ కూడా మంచిగా ఫర్మెంట్ అయ్యాయి. సో ఇంక నేను చెప్పాను కదా పెసరట్టు అయితే మాత్రం పొలవకూడదు, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నైట్ ఒక 1 అవర్ బయట ఉంచి ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంతే. ఇదిగోండి ఇది పెసరట్టు. సో అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసి మనకు ఒకవేళ వాటర్ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కలిపేసుకొని ఇంకా అట్లలాగా వేసేసుకోవడమే. మనకి దోశలు బాగా పల్చగా రావాలి అంటే పెసరట్టు కానీ మామూలు దోశలు కానీ పల్చగా పేపర్ లాగా రావాలి అంటే నాన్ స్టిక్ కడాయి మీద అస్సలు ఆయిల్ అనేది ఉండకూడదు. ఆయిల్ కనుక ఉంది అంటే మనకి పల్చగా రావన్నమాట. సో ఇలా దోశలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా ఇందాక చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, సో అదంతా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని అటు ఇటు కాల్చుకుంటే మనకి పెసరట్టు రెడీ అండి. అసలు నిజంగా చెప్తున్నాను, నేను 1/2 కేజీ చేశాను కానీ పెసరట్టు మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది. సో అంత బాగా వచ్చినాయి అనమాట పెసరట్లు. అంటే అన్నీ బాగా వచ్చాయి కానీ పెసరట్టు ఏంటి అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయిపోద్ది, 1/2 అవర్లోనే పిండి నానిపోద్ది. మిగతావైనా సరే ఒక 3-4 అవర్స్ పడుతుంది అది కొంచెం ఫర్మెంట్ అవ్వడానికి. అంటే మిగతా పిండిలు ఒకవేళ మనకు అప్పటికప్పటికే దోశలు వేసుకోవాలి అనుకుంటే కొంచెం పెరుగు అయితే కలిపేసి ఒక 1 అవర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రీమిక్స్ పౌడర్స్ అన్నిట్లో కూడా పెరుగు కలిపేసి 1 అవర్లో దోశలు వేసుకుంటే వస్తాయి. కానీ మనకి ఒరిజినల్గా మనం దోశ పిండి పులిస్తే వచ్చే ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం నైట్ కలిపి పెట్టుకొని ఉదయాన్నే వేసుకోండి. సో ఇంక ఇది వచ్చేసి రాగి దోశలు అనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను, అంటే కొంచెం పిండి గట్టిగా ఉన్నప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలి, కొంచెం వాటర్ మిక్స్ చేసేసి దోశలాగా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి. సో చాలా బాగా వచ్చాయండి, రాగి ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయి. సో నేనేంటి అంటే అన్నీ ఒకటేసారి చూపిస్తే అంటే ఒక్కొక్క దాంట్లో వెతుక్కోకుండా అన్నీ ఒకే దాంట్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నిజంగా చాలా కష్టపడ్డాను. రెసిపీ కంటే కూడా ఎక్కువ వీడియో తీయడానికే ఎక్కువ కష్టపడ్డాను అనమాట నేనైతే. సో ప్లీజ్ మీరు ఇంకా ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు వీడియో నచ్చే కదా చూస్తున్నారు. సో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి పెసరట్టు కాదు, ఇది రాగి దోశ.
ఇది మామూలు సేమ్ ఇంకా మనకి మామూలు దోశలు ఎలా ఉంటాయో రాగి దోశ అయినా అలాగే ఉంటుంది, జొన్న దోశ అయినా అలాగే ఉంటుంది. మీకు దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మీకు క్రిస్పీ దోశలు వస్తాయండి. లేదు టైం లేదు అనుకొని హై ఫ్లేమ్లో కనుక దోశలు వేసుకుంటే మెత్తగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్గా ఉంటాయి అంతే. ఆ తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి రాగి ఇడ్లీ. సేమ్ ఇందాక మనం చేసుకున్న ఆ బ్యాటర్ తోటే ఇడ్లీ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా? ఇంకా చల్లారిపోయాయి అన్నమాట ఇవి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వేడి వేడిగా అంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా స్పాంజీగా చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. సేమ్ మనం పిండి రుబ్బి పెట్టుకుంటే ఎలా వచ్చాయో అలాగే ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఇంక ఇది వచ్చేసి జొన్న దోశలు అనమాట. సో దీంతో కూడా మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. కాకపోతే ఇంకా నేను ఓన్లీ అదే పెట్టాను అనమాట, రాగి ఇడ్లీ మాత్రమే పెట్టాను. మిగతా అంతా కూడా దోశలే వేసేసాను. అంటే పిండి కొంచెం కొంచెం తీసాను కదా, సో అందుకని అంటే ఇంత కష్టపడి చేసుకున్నాను. మరి కొన్ని రోజులు రావాలి కదా, అన్నీ ఒకే వీడియోలో చూపించేస్తే ఎలాగా, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా. అందుకే చాలా కొంచెం కొంచెం కలిపాను అనమాట. జస్ట్ మీకు అవి డెమో చూపించాలి కదా, అందుకన్నట్లుగా. ఇవి జొన్న దోశలు మామూలు దోశలు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండవండి. కలర్ డిఫరెన్స్ కూడా ఉండదు. కాకపోతే కొంచెం మనకి జొన్న దోశలు ఏంటి అంటే కొంచెం క్రీమ్ కలర్లో ఉంటాయి. మనకి మామూలు బియ్యం పిండి దోశలు ఏంటి అంటే తెల్లగా ఉంటాయి, అంతే తేడా అనమాట. ఇదిగోండి సేమ్. ఇంకా దోశలు కూడా చాలా పల్చగా వచ్చినాయండి, చూస్తున్నారా? మీకు బన్ దోశలు కావాలి అంటే బన్ దోశ కూడా వేసుకోవచ్చు, పేపర్లా కావాలి అంటే పేపర్లా కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలి అంటే చెప్పాను కదా, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేదు హై ఫ్లేమ్లో కనుక చేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి దోశలు. ఇవన్నీ కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను, అంటే టైం అవుతుంది అందుకని చెప్పేసి ఇంక హై ఫ్లేమ్లో పెట్టి దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట వాళ్ళకి. సో ఇదిగోండి ఇలా. సో చూసారు కదా, ఇవైతే నార్మల్ దోశలు. సో ఇంకా మ్యాక్సిమం అన్నీ కూడా ఈ వీడియోలోనే కవర్ చేశాను. సో మీకు గారెలు మాత్రం మినపపిండితోటి గారెలు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.